హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్నపిండి మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 గ్లాసెస్ జొన్నపిండి ఇలా జల్లెడ పట్టేసుకునే ఈ గ్లాస్తో కొలతలు తీసుకున్నా. 2 గ్లాసు పిండి తీసుకొని 1 గ్లాసు పుట్నాల పిండి తీసుకున్నా. 2 గ్లాస్ జొన్నపిండికి 1 గ్లాసు పుట్నాల పిండి తీసుకున్నా. ఈ పుట్నాల పిండిని కూడా ఇలా జల్లెడ పట్టేసుకుంటున్నా. చూడండి, ఇలా జల్లెడ పట్టేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్లో ఇస్తే చాలా బాగుంటుంది. మనం కూడా స్నాక్స్లో తింటే చాలా బాగుంటుంది. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా వామ వేసుకుందాం. ఇలా నలిపేసి వేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నా, తెల్ల నువ్వులు వేసుకున్నా. తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకున్నా. తర్వాత వేడి చేసిన ఆయిల్ వేయండి, 1 స్పూను. సో చూడండి, నేను కొద్దిగా వేడి నూనె వేసాను కదా. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా అన్ని పిండి కారం అంతా మిక్స్ కావాలి కదా, ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. సో ఇదేం గట్టిగా తడపల్చుకున్న అవసరం లేదు. ఇది ఎంత మనం లూజ్గా తడుపుకున్నా కూడా గట్టిగా అయిపోతుంది, ఆరిపోతుంది కదా. సో నేను ఇలా చూడండి, ఇలా గట్టిగా తడుపుకున్నాను కదా. నేను చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా తడిపేసుకుంటున్నా. చూడండి, ఇలా తడుపుకోండి. తడిపిన తర్వాత సో ఇది ఉంటుంది కదా మురుకులు చేసేది. సో నేను ఇప్పుడు 1 స్టార్ది వేస్తున్నా. చూడండి, సో ఇప్పుడు ఇలా అది పిండి తడిపేసుకున్నాం కదా, దాని పిండిని తీసుకొని ఇందులో పెట్టేసుకోండి. సో ఇది కొద్దిగా నీళ్ళు వేసుకుంటేనే ఇలా తడిపేసుకోండి, ఎందుకంటే చాలా గట్టిగా అవుతుంటుంది. సో ఆరిపోతుంటుంది కదా. సో కొద్దిగా వాటర్ వేసుకుంటా ఇలా తడిపేసుకోండి. చూడండి, నేను వాటర్ వేసుకున్నా కదా కొద్దిగా. సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటే మురుకులు రెడీ అయిపోతుంది. సో చాలా చెయ్యి పెయిన్ అవుతుంది అన్నమాట. సో నాకైతే 1 డే అంతా పెయిన్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇలా అన్నీ వేసేసుకొని నేను అన్నీ ప్రెస్ చేసుకుంటున్నా. ఇలా ప్రెస్ చేసుకోండి అన్నీ. చూడండి, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత సో నేను ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై తగ్గినంత ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఆ మురుకుల్ని ఇలా వేసుకుంటున్నా. ఇలా వేపుకోండి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా కదా. మనం జొన్నం పిండి వేసినాం కదా, సో చాలా బాగుంటుంది జొన్న పిండివి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, మా ఇంట్లో అయితే అందరికీ నచ్చినాయి ఇవి మురుకులు, చాలా బాగున్నాయి అన్నారు. సో చూడండి, మరీ రెడ్ చేయకండి, కొద్దిగా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు చేయండి. సో రెడీ అయిపోతున్నాయి. చాలా ఈజీ, కానీ ప్రెస్ చేయడానికే చాలా కష్టం అవుతుందన్నమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. చూడండి ఎలా విరుగుతున్నాయో, కరుం అంటున్నాయి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.